ఆమె దర్జాగా ఢిల్లీలో ఖరీదైన 5 స్టార్ హోటల్లో పుల్మాన్లో దిగింది. 15 రోజులు అదే హోటల్లో ఎంజాయ్ చేసింది. 6 లక్షల రూపాయల బిల్లు అయింది. ఇందులో ఆమె గారు ప్రతిరోజు స్పాకి వెళ్లి అందంగా రెడీ అవ్వడానికే 2 లక్షలకు పైగా ఖర్చు పెట్టింది. ప్రతిరోజు మొబైల్ తీస్తోంది, యూపీఐ యాప్ ద్వారా డబ్బులు కడుతూనే ఉంది. కానీ 5 స్టార్ హోటల్ బ్యాంక్ అకౌంట్లోకి మాత్రం ఆ పైసలు రావట్లేదు. 15 రోజుల తర్వాత ఆమె బండారం బయటపడింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఝాన్సీ రాణి అనే మహిళ ఢిల్లీలోని ఎరో సిటీలో ఉన్న కాస్ట్లీ హోటల్ పుల్మాన్ కు వెళ్ళింది. ఇషా దేవ్ అనే పేరుతో హోటల్ గదిని బుక్ చేసుకుంది. 15 రోజులు అందులోనే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసింది. ప్రతిరోజు స్పాకి వెళ్ళింది, అందంగా తయారైంది. అక్కడే దాదాపు 2 లక్షలకు పైగా బిల్ అయింది. ఓ యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేసి బిల్లు చెల్లించినట్టుగా చూపించేది. చివరకు దాదాపు 6 లక్షల బిల్లు వేసేసింది. ఆమె హోటల్ ను విడిచి వెళ్లే టైంలో యూపీఐ యాప్ ద్వారా మళ్లీ డబ్బులు పేమెంట్ చేసినట్టు సిబ్బంది చూపించింది. అయితే బ్యాంక్ అకౌంట్ లో మాత్రం డబ్బులు పడలేదు. దాంతో హోటల్ నిర్వాహకులకు డౌట్ వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అప్పుడు ఝాన్సీ రాణి బండారం బయటపడింది. ఆమె వాడుతోంది డూప్లికేట్ యాప్ అని తేలింది. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అసలు ఇంతకీ నీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బులుందో చూపించమని అడిగారు. ఝాన్సీ రాణి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఢిల్లీ పోలీసులు షాక్ తిన్నారు. ఆమె అకౌంట్ లో ఉన్నది 41 రూపాయలు మాత్రమే. నిందితురాలు ఝాన్సీ రాణి ఉపయోగించిన అకౌంట్ నకిలీదేనని తేలింది. హోటల్ రూమ్ బుక్ చేసేటప్పుడు ఈషాదేవ్ అనే పేరు చెప్పింది. ఆ పేరుతోనే నకిలీ ఐడెంటిటీ కార్డు కూడా చూపించింది. ఝాన్సీ రాణి మోసం బయటపడటంతో పోలీస్ వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టి జైలుకు పంపారు. ఢిల్లీ పోలీసులు ఝాన్సీ రాణి పూర్తి వివరాల కోసం ఏపీ పోలీసులను సంప్రదించారు. తనతో పాటు తన భర్త డాక్టర్లమని, అమెరికాలోని న్యూయార్క్ లో ఉంటామని ఝాన్సీ రాణి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఎయిర్పోర్ట్ దగ్గరలోని హోటల్లో అన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చిందో ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ 41 రూపాయలతో ఖరీదైన హోటల్లో 6 లక్షల బిల్లు చెల్లించడంపై పోలీసులతో పాటు హోటల్ సిబ్బంది కూడా పరేషాన్ అవుతున్నారు. మొత్తానికి డూప్లికేట్ యాప్ నుంచి డబ్బులు కడుతున్నట్లు నటిస్తూ ఏపీ మహిళ ఝాన్సీ రాణి 15 రోజుల పాటు ఆ స్టార్ హోటల్లో లగ్జరీ లైఫ్ అనుభవించింది.